ఈ సమ్మె హరీష్ రావు గారు చేయిస్తున్నారనేసి స్క్రోలింగ్లో వస్తుందంట. కానీ ఏ ప్రభుత్వంది కూడా ఏ రాజకీయ పార్టీలు ఇందులో మా వెనకాల ఎవరూ లేరు. మేమే స్వచ్ఛందంగా మా బాధలు చెప్పుకోవడానికి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. జేఏసీ కూడా రాత్రి 10 గంటల వరకు మాకు ఏదో ఒకటి ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంకి సీఎం గారు అనేసి మేము చాలామంది అందరం ఆశతో ఎదురు చూసాము. కానీ లాస్ట్ వరకు మాకు విఫలం అనేసి తెలిసిపోయింది. కానీ ఈ సమ్మె చేయడం మాకు కూడా ఏమీ ఇష్టం లేదు. మాకు ఏదో ఒకటి చూపుతారనే ఆలోచనతోనే ఉన్నాం, కానీ ఇప్పటివరకు ఏమీ చూపెట్టలేదు. మా వెనకాల ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. మేము మా కడుపు బాధతోటి మేమందరం బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ సమ్మె చేస్తున్నాము. మేమందరం చాలా బాధలో ఉన్నాము. కావున మీరందరూ మమ్మల్ని తొందరగా చర్చలకు పిలిచి మాకేదో ఒకటి ఇస్తే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాము. ఏదో ఒకటి అంటే ఏది కాదు, ప్రభుత్వంలో మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విలీనం చేస్తే మా కుటుంబాలన్నీ బాగుపడతాయి. మీ కాంగ్రెస్ పార్టీకి మేమందరం రుణపడి ఉంటాము. 2010లో కూడా మాకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు మా అందరినీ రెగ్యులర్ కార్మికులుగా తీసుకున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ నుంచి రెగ్యులర్గా తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మాకు అదే హెల్ప్ చేస్తుందనే ధోరణిలో మేము అందరము కూడా ఇంతవరకు ఆలోచనలో ఉండే. కానీ మీరు కూడా మమ్మల్ని విలీనం చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము.